అవిసె గింజల రాగి జావా. సో సూపర్, రాగి జావా, అందులో అవిసె గింజలు కూడా వేస్తున్నాము. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొస్తాను అమూల్య. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. సో జావా అనేది బేసికలీ చాలా మందికి స్టేపుల్ ఫుడ్. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అలాగే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా కంపల్సరీ వాళ్ళ మీల్స్లో ఎప్పుడైనా సరే జావాని ఇంక్లూడ్ చేసుకోమని చెప్తారు. అండ్ అందులోనూ రాగి మీరు చెప్పినట్టుగా ఇట్ ఈస్ వెరీ వెరీ చాలా మంచిది బాడీకి. సో అందులో మనం ఇంకా ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో మీరు పొడి తీసుకొచ్చారా? పొడి తీసుకొచ్చేసాను. పొడి తీసుకొచ్చారు, రాగి పిండి తీసుకొచ్చారు, అండ్ ఇంకొకటి ఏం తీసుకొచ్చారు? ఇది వచ్చేసి బటర్ మిల్క్. బటర్ మిల్క్, ఎస్. ఓకే, సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే, సో ఫస్ట్ ఏంటి? సో ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ మనం మరిగిచ్చేసుకుందాము. ఆ టైంలో నేను పిండిని కొంచెం వాటర్ మిక్స్ చేసేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసేస్తాను. ఓకే, సో ఫస్ట్ వాటర్. ఎస్. సరిపోతుందా? ఇంకొంచెం పడుతుంది. ఇంకొంచెం పోతుంది. ఓకే, ఎస్. ఓకే, సో స్పూన్ ఇవ్వండి. సో ఇది రాగి పిండి అనమాట. కొంచెం వాటర్ వేసేసి మనం మిక్స్ చేసేద్దాము లంప్స్ లేకుండా. అలాగే, సరిపోతుందా? ఇంకొంచెం పడుతుంది. మిక్స్ చేస్తూ ఉండండి, నేను పోస్తాను. ఓకే, ఎస్. ఓకే, సో కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళకి రాగి పిండి తీసుకోవటం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది వాళ్ళకి? సో రాగి మనకి కొంచెం లో గ్లైసమిక్ కంపారిటివ్లీ వైట్ రైస్ తో పోలిస్తే కూడా ఇది గ్లైసమిక్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో కాన్స్టిపేషన్ వాళ్ళు ఎక్కువగా ఫుడ్ తినలేరు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కాన్స్టిపేట్ ఉంటుంది, ఫుల్ గా ఉంటుంది, ఎప్పుడు బ్లోటింగ్ లాగే ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఫుడ్ ప్రాపర్ గా తీసుకోలేరు, బట్ ఎనర్జీ అయితే కావాలి కదా. సో దానికోసం ఇక్కడ మనం స్టేపుల్ కొంచెం ఈజీగా మనకి తాగేలాగా ఉంటుంది, అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రాగిలో. సో ఆ ఫైబర్ ఏం చేస్తుంది అని అంటే డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఈ బవెల్స్ అనేది క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో పిండి అయితే మనం కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో మిక్స్ చేసేసిద్దాము. అవిసె గింజల పొడి వేస్తున్నాను. ఓకే, ఓకే. సో మనం నెక్స్ట్ టైం వేసుకుంటున్నాము. సో బటర్ మిల్క్ వేసేద్దాము. ఓకే, అయితే మనకి హాట్ స్వీట్ రెండు ఉంటాయి కదా, సో ఇప్పుడు మనం హాట్ చేసుకోబోతున్నాము. ఎస్. ఓకే, రాగి జావా మోస్ట్లీ స్వీట్ లాగా బెల్లం కలిపి అలా చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి బటర్ మిల్క్ అనమాట. ఓకే, సో లాక్టిక్ యాసిడ్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఎస్. ఓకే, సో ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? సో ఫైనల్గా సాల్ట్ వేసేద్దాము. అలాగే, స్పూన్ ఇవ్వండి. ఓకే, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది ఏమన్నా? ఎస్. సో ఇంకేమైనా ఉన్నాయా? అంతే, మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము, లేదు అంటే ఇంకా మనకి గట్టిగా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇంకా అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య. సో ఏమన్నా చక్కగా మన రాగి జావా విత్ ఫ్లాక్ సీడ్స్ పొడి రెడీ అయిపోయింది. ఎస్. సో మరి ఇంకా సర్వ్ చేసుకుంటామేనా? చేసుకుందాం అమూల్య. ఓకే, అయిపోయినట్టేనా? ఎస్ అమూల్య, అవిసె గింజల రాగి జావా రెడీ అయిపోయింది. ఓకే,
అవిసె గింజల రాగి జావ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. అవిసె గింజల రాగి జావకి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, అవిసె గింజల పొడి, ఉప్పు, మజ్జిగ. అవిసె గింజల రాగి జావా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో రాగి పిండి, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న నీళ్లలో పోసి అవిసె గింజల పొడి, మజ్జిగ వేసి సరిపడా ఉప్పు దగ్గర పడేంత వరకు మరిగించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అవిసె గింజల రాగి జావా రెడీ.